నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జోగి రమేష్ని పరామర్శిద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరినాడు. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ అన్న ఉంటుంది, ఆయన కనిపించినట్టు ఉంటుంది, ఆయన కళ్ళలో పడతామని చెప్పి బీ గ్రేడ్ నాయకులు చాలామంది పరితపించారు. ముందుగానే జోగి రమేష్ ఇంటికి పోయినారు. వాళ్ళల్లో ఆర్కే రోజా కూడా ఉన్నారు. అక్కడ జరిగినటువంటి ఒక ప్రైవేట్ మీటింగ్లో జోగి రమేష్ గారితో, ఎందుకంటే ఇద్దరు మాజీ మంత్రులు అంతో ఇంతో ఏదన్నా పనుల మీద కలుస్తూ ఉండేవాళ్ళు. ఈ క్రమంలో మంచి చెడు అనేది ఓపెన్గా మాట్లాడుకున్నారు. ఏంది అంటే, గతంలో తిరుమల కేంద్రంగా ఆర్కే రోజా అనేటువంటి వ్యక్తి పర్యాటక శాఖ మంత్రిగా గతంలో రోజుకు 1000 టికెట్ల పైన అమ్ముకునింది అనేది వాస్తవం అని చెప్పి ఈరోజు పబ్లిక్లో చర్చ జరుగుతుంది. ఆ క్రమంలో ఆవిడ ఏకంగా 1000 కోట్ల రూపాయల వరకు దండుకునింది తిరుమల క్షేత్రంగా ఆధారం చేసుకోనని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఒకవేళ 1000 కోట్లు కాకుండా కూడా తక్కువ 400 కోట్లైనా ఆవిడ లూటీ చేసి ఉంటుందని చెప్పి కొంతమంది భావిస్తున్నారు. ఈ క్రమంలో అంటే ఆ రోజు అధికారం ఉంది కదా అని చెప్పి తిరుమల క్షేత్రాన్ని కేవలం ఒక డబ్బు వచ్చేటువంటి ఎలిమెంట్గా చూసినటువంటి ఇటువంటి వ్యక్తులు అంటే కళ్ళు నెత్తికెక్కినాయని కొంతమంది అంటున్నారు. ఈ మాదిర అప్పుడు దేవుడిపైన భక్తి లేనటువంటి ఆర్కే రోజా గారు ఈ రోజున ఏమంటున్నారు అంటే, అధికారం పోతానే ఎందువల్ల అధికారం పోయిందని చెప్పి వాళ్ళు సెల్ఫ్ అనలైసిస్ చేసుకోవడం వల్ల, మరీ ముఖ్యంగా తిరుమలని మనం అపవిత్రం చేయడం వల్లే జరిగిందని చెప్పి చాలామంది వైసీపీలో అంతర్మదనం చెందుతున్నారు. అదే విషయాన్ని జోగి రమేష్తో ఈవిడ చెప్పినటువంటి మాటలు ఈరోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మాట్లాడటం తప్ప తప్పు క్లారిటీగా చెప్తాను. తప్పు చేసాము, జరిగిపోయింది అంటే ఈరోజు మనం ఏదన్నా డబ్బులు వచ్చాయని చెప్పి ఈరోజు ఏదో తప్పు పాపానికి ఒడిగట్టి 4 నెలలు పోయినా, సంవత్సరం పోయినా, లేదా 4 సంవత్సరాలు పోయినా కూడా అప్పుడు చేసినటువంటి పాపము మన ఒంట్లో అట్టే ఇమిడిపోయి నరకయాతం చూపిస్తూ ఉంటుంది అనేది వాస్తవం. అదే మాత్రం వైసీపీ వాళ్ళందరికీ అదే ఫీలింగ్ ఉన్నది. అది ఆర్కే రోజా గారు ఈరోజు అధికారం పోయిన తర్వాత లేట్ వయసులో ఘాటుగా వెలిగిందనమాట ఆవిడికి. ఆవిడ చేసినటువంటి తప్పులు ఈరోజు నెమ్మరేసుకుంటా ఆ రోజు తప్పు చేశామని చెప్పి అది నవ్వుతా చెప్తాంది. ఏది ఏమైనా కూడా ఆవిడ తిరుమల తిరుపతి పరిధిలో ఉంటారు, నగిరి దగ్గర ఉంటారు కాబట్టి చాలాసార్లు తిరుమలకు పోయేస్తూ ఉంటారు. అంతో ఇంతో కూసంతో ఒక 10% 15% ఆవిడకి భక్తి ఉండాలి అనేది వాస్తవం, ఏ మాటకు ఆ మాట. అందువల్ల ఆవిడికి పూర్తి స్థాయిలో ఈ జరిగినటువంటి తప్పు వల్ల అంతర్మదనం మొదలైపోయి బాధపడుతూ ఉన్నారు. ఈ క్రమంలో జోగి రమేష్ గారి యొక్క ఎపిసోడ్ వచ్చింది. అంటే ఆవిడ జోగి రమేష్తో మాట్లాడుతూ ఉన్నది. ఆయన ఏమంటున్నాడు ఇమ్మీడియట్గా, నిజంగా మా తప్పు చేసాము, అసలు జోగి రమేష్ గారి ఇన్వాల్వ్మెంట్ లేదు కదా. ఒకవేళ తిరుపతి తిరుమల కేంద్రంగా ఏదైతే టీటీడీలో జరిగినటువంటి వ్యవహారం 250 కోట్ల రూపాయలు దండుకున్నటువంటి వ్యవహారంలో దానికి జోగి రమేష్ సింపుల్గా ఒక మాట చెప్పి నిండాల, నాకు దీంట్లో చెడ్డ లేదు, మంచి లేదు, నాకు సంబంధమే లేదు, ఆ పాపం నాకెందుకు అంటించారో అని చెప్పి ఆయన బాధపడింటే ఒక రకం. సింపుల్గా అక్కడ జరుగుతుంది, ఖచ్చితంగా డిస్కషన్ జరగాల హిందూ మతానికి జరుగుతున్నటువంటి దానిపైన ఆయన ఎటువంటి నో కామెంట్ అనమాట. అసలు కామెంటే లేదు. ఇమ్మీడియట్గా ఈయనకునేది మైండ్లో ఏంది, రాజకీయం. ఆడ దేవుడికి చేసినటువంటి అపవిత్రం గురించి మాట్లాడడానికి ఆయన కనీసం ఒక 10 సెకండ్ల వెచ్చించాల. ఈ గ్యాప్లో ఆయన మాట్లాడితే ఏంది చూడండి ఒకసారి, మీ కళ్ళతో మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. సో క్లియర్ కట్గా జోగి రమేష్ కూడా చెప్తున్నాడు, ఇది నేషనల్ న్యూస్ అయిపోయింది. ఈవెన్ రిపబ్లిక్ టీవీకి సంబంధించిన వాళ్ళు కవర్ చేస్తున్నారు, అర్ణబ్ గోస్వామి కవర్ చేయడం. కానీ మీరు పలానా మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి మీరు కేవలం డబ్బుతో 250 కోట్ల రూపాయలు డబ్బు దండుకోవడానికే కాదు, ఒక మతం పైన దాడి చేయడానికి మీరు పూనుకున్నారని చెప్పి మ్యాక్సిమం నేషనల్ మీడియా కూడా కవర్ చేసింది. ఈరోజు అటు రాజ్యసభలోను ఈ లోక్సభలోను చర్చలు జరుగుతున్నాయి. ఇంకా మన పని అవుట్ కుర్తిలో పడిన ఎలక మాదిరి తయారైందని చెప్పి ఆయన ఓవరాల్గా చెప్పడం జరిగింది. అంటే ఏమేమి మాట్లాడినారో ఈలోపు అక్కడ కెమెరా ఎవరైతే తీశారో వీళ్ళకి దొరికిపోతే వీళ్ళ దగ్గర తప్పదరా నాయన మనకు వివేక సార్ మాదిరి మనకు ఇబ్బందులు జరుగుతాయని చెప్పి ఆయన సింపుల్గా జరిగినట్టున్నాడు. అది ఓవరాల్గా జరిగినటువంటి వ్యవహారం. వీళ్ళిద్దరు ఎపిసోడ్లు చూస్తే ఒక మాజీ మంత్రుల స్థాయిలో ఆ రేంజ్ డిస్కషన్ జరగడం అనేది వాళ్ళకే తప్పనప్పుడు ఇంకట్టడుగు కార్యకర్తలు వీళ్ళ కోసం జెండాలు మోసిన వాళ్ళకి, ఎక్కడ పడితే అక్కడ జెడ్పీటీసీ స్థానాలకు కావచ్చు, ఎమ్మెల్యే స్థానాల కోసం డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళకి వీళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఈసారి మనం డబ్బులు పెట్టుకొని వైసీపీ తరఫున పోటీ చేసినా కూడా మనం గెలిచేటువంటి ప్రసక్తే లేదు. ఒకవేళ గెలుస్తారు అనేటువంటి ఒక ఊపు వచ్చినా కూడా దేవుడు ఆధీనంలో ఉన్నాము, దేవుడు పరిధిలో ఉన్నాము, ఆయన గెలిచేదానికి మనలాంటి పాపిస్ట్ వాళ్ళకి ఆస్కారమే ఇవ్వడం అని చెప్పి అందరూ ఒక క్లారిటీకి వచ్చినట్టుగా ఈరోజు మనకైతే అర్థమవుతుంది.
ఓవరాల్గా ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలుపుతారని నేను కోరుతున్నా. ధన్యవాదాలండి.